నేను మే సుమా AP21 న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. AP21 న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆర్ జితేంద్ర గౌడ్ సమక్షంలో గుంతకల్ పట్టణం 7వ వార్డు ఇన్ఛార్జ్ కురవ శివన్న ఆధ్వర్యంలో 7వ వార్డులోని కురవ వంశరాజులు వడ్డేర వాల్మీక కులాలకు చెందిన దాదాపు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే గుంతకల్ పట్టణంలోని 7వ వార్డులో ఉన్న త్రాగునీరు సమస్య, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని ఆయన తెలిపారు. పార్టీలోకి సాధారణంగా రావడం, శివన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటువంటి నాయకులు చూపుతోకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు కూడా, మీ సమస్యలు కూడా చెప్పారు మాట్లాడుతూ. అయితే ప్రభుత్వం వచ్చినాక మీ సమస్యలని ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఏదైతే నీటి సమస్య ఉందో, ఇండ్లు లేని వాళ్ళకి పక్కా ఇండ్లు ఇప్పించడం, నీటి సౌకర్యం కల్పించడం, ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాం. అది ఖచ్చితమైన మాట ఇస్తా ఉన్నాము. ప్రతి నాయకుడు కూడా కావాలి. మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ చూసినా కూడా అంత తెలివితేటలు నుండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకుడు ఎవరు కనపడరు, ఒక చంద్రబాబు తప్ప. కనుక మనం చంద్రబాబుని ఎట్లా తిరిగి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కనుక ఆయన ముఖ్యమంత్రి చేసే బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కేవలం మన రాష్ట్రం బాగుంటే మనకి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ బాగుంటే అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు నీ వయసు అయిపోయి, నా వయసు అయిపోయి మనం వెళ్ళిపోతాం. రాబోయే తరం, వాళ్ళ తరం ఏ విధంగా ఉండాలా, రాష్ట్రం పూర్తి, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలా. రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం కూటమితో ప్రభుత్వం స్థాపిస్తాం కనుక మన భవిష్యత్తులు కూడా బాగుంటాయి. ఇప్పుడున్న అరాచకాలన్నీ తగ్గిపోతాయి. చాలా అరాచకాలు ఉన్నాయి. ఇప్పుడు అన్న శ్రీకాంత్ అన్న చెప్పాడు.